హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 5న ప్రతి సంవత్సరం వరల్డ్ సాయిల్ డే అంటే ప్రపంచ భూసార దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం థీమ్ మనం గమనించినట్లయితే ఆరోగ్యకరమైన నగరాల కోసం ఆరోగ్యకరమైన నేలలు. ఈ థీమ్ పట్టణ వాతావరణంలో నేల యొక్క తరచుగా పట్టించుకునే పాత్ర మరియు పట్టణీకరణ మరియు నేల సీలింగ్ అంటే మట్టిని సిమెంట్ లేదా తారుతో కప్పడం వల్ల ఎదురయ్యే సవాళ్లపై దృష్టి పెడుతుంది. అయితే ఈ థీమ్ విధాన నిర్ణేతలు, నగర నాయకులు మరియు పౌరులకు పట్టణ నేలలు ఎంత పారగమ్యమైనవి మరియు వృక్ష సంపదతో నిండి ఉన్నాయో గుర్తించాలని పిలుపునిస్తాయి. అయితే ఈ థీమ్ మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే వర్షపు నీటిని పీల్చుకోండి మరియు వరదలను తగ్గించండి, ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మరియు గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది, కార్బన్ నిల్వ చేయడం ద్వారా పట్టణానికి మద్దతు ఇవ్వండి అని ఈ ప్రచారం ఈ థీమ్ మనకు ఉపయోగపడుతుంది. అయితే ప్రతి సంవత్సరం వరల్డ్ సాయిల్ డే డిసెంబర్ 5న జరుపుకుంటామని చెప్పుకున్నాం. అయితే ఎవరు నిర్వహిస్తారంటే ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వారు మరియు గ్లోబల్ సాయిల్ పార్ట్నర్షిప్ వారు భాగస్వామ్యంలో దీన్ని నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారంటే ప్రపంచ భూసార దినోత్సవం అనేది ఆరోగ్యకరమైన నేల యొక్క కీలకమైన ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు నేల వనరుల స్థిరమైన నిర్వహణ కోసం వాదించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 5ను నిర్వహిస్తారు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ వారు 2002లో అంతర్జాతీయ దినోత్సవాన్ని సిఫార్సు చేసింది. అయితే UN జనరల్ అసెంబ్లీ 2013లో డిసెంబర్ 5న తేదీని ప్రపంచ భూసార దినోత్సవంగా గుర్తించింది. 2014 నుంచి మనం అధికారికంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాము. ఈ చొరవకు ముఖ్య న్యాయవాది అయిన థాయిలాండ్ దివంగత రాజు భూమిబోల్ అదుల్యాదేజ్ పుట్టినరోజును పురస్కరించిన ఈ తేదీని ఎంపిక చేశారు. అయితే దీని ప్రాముఖ్యత భూమిపై జీవితానికి ఆరోగ్యకరమైన నేల చాలా అవసరం. ఎందుకంటే ఇది మనం తినే 95% ఆహారానికి పునాది. నీటిని ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కార్బన్ను నిల్వ చేస్తుంది మరియు జీవ వైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. ఈ రోజు నేల క్షీణత, కోత మరియు కాలుష్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ ప్లీజ్.